N24 తెలుగుకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దర్శి పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిఐ వై రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని, వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నేత కడియాల లలిత సాగర్, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మనం ఇలా స్వేచ్ఛగా ఉంటున్నామంటే దాని వెనుక ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన రోజు. ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం, మనం అనుకునే విధంగా మనకు చదువుకునే హక్కైనా, మనం జీవించే హక్కైనా, రేపు మన భవిష్యత్తుని నిర్మించుకునే హక్కు వచ్చింది అంటే అది కొంతమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు మనకి ఇలాంటి ఒక స్వేచ్ఛ ప్రపంచాన్ని ఇవ్వడానికి. మనం ఏం చేయాలంటే ముఖ్యంగా పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోండి, అప్పట్లో ఎలా అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఫ్రీడమ్ కోసం ఎలా పోరాటం చేశారు, రేపు మీరందరూ బాగా చదువుకొని మన దేశ భవిష్యత్తు కోసం మీరందరూ కష్టపడాలి. ఎందుకంటే రేపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది మీరు. మీకు అన్ని విధాలుగా మేము ఎప్పుడూ కూడా సపోర్ట్ ఇస్తాము. ఈరోజు మీరు దేశభక్తిని ఎట్లా చాటుకోవాలంటే మీరు మీ టైంని ఎక్కువ ఈ వయసులో ఏంటంటే చదువు మీద దృష్టి పెట్టాలి. పుస్తకం ఇప్పుడు మీకు మంచి ఆయుధం. మీ టార్గెట్ రేపు మీరు అనుకోవాల్సిన గమ్యానికి చేరుకోండి. మీ టార్గెట్ ఇది చదువు. మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే భవిష్యత్తు ఒక క్లియర్గా అనుకొని దేశభక్తిని చాటుకునే విధానం ఇదే. ఈ వయసులో మీరు చేయాల్సిన ఇది. అండ్ మరొకసారి అందరికీ ఇండిపెండెన్స్ డే విషెస్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, రైట్ చూడాలి ఒకసారి.